మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని గిట్టు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని గిట్టు తెలిపారు. నగర పరిధిలో 5వ డివిజన్లో 87,50,000 రూపాయల మూఢ నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పేర్ని గిట్టు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సిల్లర్ దాదా, డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి, కార్పొరేటర్ వేముల గాంధీ, డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి వేముల వనబాబు, వైసీపీ కన్వీనర్ శీలం బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. 5వ డివిజన్లో సీసీ రోడ్లు అలాగే డ్రైన్లు మొత్తం వార్డు మొత్తం కలిపి దాదాపు 87.5 కోట్లతో ఈరోజు డ్రైన్లు కానీ రోడ్లు కానీ పనులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు అంటే ఈ మధ్య అసలు కరోనా కష్టకాలంలో వీళ్ళు ఎట్టా ఉన్నారో కూడా పలకరించిన నాయకులు కొంతమంది రోడ్ల మీద తిరుగుతా సీట్ వచ్చిందని హడావిడి చేస్తా మళ్ళీ అబద్ధపు మాటలకి ఒక మైక్ పెట్టుకుని 2,000 కోట్లు అభివృద్ధి చేశాయంట. ఏ డివిజన్లో చేసావు, ఎక్కడ చేసావు అని అడిగితే చెప్పని పరిస్థితి. గాల్లో మాత్రం 2,000 కోట్లు అభివృద్ధి చేశానని చెప్పుకునే పరిస్థితి. నిజంగా ఇది ప్రతిపక్షాలు ఈ వీడియో చూస్తే వాళ్ళని ఒకటే అడుగుతున్నా, ఒక ఛాలెంజ్కి సిద్ధం చేసుకోండి. మేము ఎలక్షన్ ప్రచారానికి వెళ్తాం కదా, కిందటి 5 ఏళ్లలో మీరు ఏ రోడ్లు వేసారో ఆ రోడ్డు మీద మీరు వెళ్ళండి, ఆ రోడ్డు మీదకి నేను ఓటు ఆడటానికి రాను. మేము ఏ రోడ్లు వేసామో ఆ రోడ్ల మీద నేను ఎలక్షన్ ప్రచారానికి వెళ్తాను. దాని ప్రకారం చూసుకుంటే 4 సందులు తిరిగేసి మీరు వచ్చే పరిస్థితి, మేము మొత్తం ఊరంతా తిరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అభివృద్ధి ఎవరు చేశారో కొలమానం మీరు ఏ ఛాలెంజ్ అయితే ఆ ఛాలెంజ్కి సిద్ధమే. ఏం అభివృద్ధి చేశామో అది అడిగి ఎలక్షన్కి వెళ్దాం. అంతేగాని అద్దె మైక్ ఒకటి తెచ్చుకుని ఎవరినో అద్దెగా మైకులో మాట్లాడేవాడిని వాడిని తెచ్చుకుని 2,000 కోట్లు అభివృద్ధి చేశారు. నిన్న మాట్లాడినోడిని ఒకసారి తీసుకొద్దాం. 2,000 కోట్ల అభివృద్ధి ఎక్కడ చేసావు? పోర్టు కట్టావా? లేదు, పోర్టు మేమే కట్టాం. మెడికల్ కాలేజ్ కట్టావా? లేదు, మెడికల్ కాలేజు ఈ ప్రభుత్వంలోనే జరిగింది. ఫిషింగ్ హార్బర్ కట్టావా? లేదు. మత్స్యకారుడు నువ్వు మత్స్యకారుల కోసం మంత్రి చేసావు ఫుల్గా 5 ఏళ్ళు. పోనీ మాలాగా 2.5 ఏళ్ళు కాదు, ఫుల్గా 5 ఏళ్ళు చేసావు. 5 ఏళ్ళు ఒక్కరోజు చేసి ఉంటావు మహా అయితే. అయినా మత్స్యకారుల కోసం కనీసం ఫిషింగ్ హార్బర్ కూడా తేని పరిస్థితి. అది కూడా ఈ ప్రభుత్వం. ఈరోజు 5వ డివిజన్లో మరి మన వనబాబు గారు అలాగే గాంధీ గారు సారథ్యం వహిస్తున్నటువంటి ఈ డివిజన్లో ఈ రోజున 87,50,000 గ్రాండ్ సెలక్షన్ చేసి వర్కులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మరి ఏ డివిజన్ చూసుకున్నా కూడా ఎక్కడా లేనంత అభివృద్ధి జరుగుతుంది. ఇంత అభివృద్ధి జరుగుతుందంటే దానికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పేర్ని వెంకటరామయ్య నాని గారు, మన ఇన్ఛార్జి పేర్ని కృష్ణమూర్తి గారు. మరి ఇవాళ చూస్తున్నట్లయితే ఒక పేర్ని కుటుంబానికి ఒక బ్రాండెడ్గా నిలిచిన పేర్ని కృష్ణమూర్తి గారిని చూసినా, అలాగే పేర్ని వెంకటరామయ్య గారిని చూసినా, మళ్ళీ ఈ జనరేషన్ పేర్ని కిట్టుబాబుని చూసినా కూడా మాట ఇస్తే మాట తప్పని పరిస్థితి. ఏ మాట అయితే ఎలక్షన్ టైంలో నాని గారు ఇచ్చారో, ఏ రోడ్లు అయితే అవసరమని అవన్నీ చేస్తానని చెప్పారు, అవన్నీ కూడా చేసి చూపించిన మన పేర్ని వెంకటరామయ్య గారికి ముందుగా ఈ బందరు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాం మేమందరం కూడా ఖచ్చితంగా. మరి ఇవాళ ఇంత అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు చూస్తున్నా కూడా అబద్ధాలు చెప్తూ మరి మైకులు పెట్టుకొని మరి ఏరే చోట నుంచి స్పాన్సర్లు తెచ్చుకొని మాట్లాడిచ్చే పరిస్థితి. 4 రోడ్లు ఇప్పుడే కొబ్బరి కొట్టి ప్రారంభోత్సవం చేసుకున్నాం. మరి ఏదైతే మాట ఇవ్వటం జరిగిందో పేర్ని నాని గారు ఈ యొక్క ప్రాంతంలో తిరిగినప్పుడు కానివ్వండి, గడప గడప కిట్టుబాబు గారు తిరిగినప్పుడు కానీ ఏదైతే అవసరమైనటువంటి రోడ్లు అడిగారో ఆ రోడ్లు కూడా మాట ఇవ్వటం జరిగింది. మాట ఇవ్వటమే కాకుండా ఈరోజు మరి కొబ్బరికాయ కొట్టి రోడ్లను ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇవాళ కొబ్బరికాయ కొడితే ఇవాళ ఒక గంట నుంచే ఈ యొక్క రోడ్లు పనులు ప్రారంభోత్సవం జరుగుతామనేటువంటిది అది నిత్య సత్యం అన్నమాట. మరి అటువంటి అభివృద్ధి జరిగేటటువంటి కార్యక్రమాలు ఏదో కొబ్బరికాయ కొట్టేస్తున్నాం, ఏదో నామకేసే అంటున్నారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ ప్రాంతంలో కానీ ఆ రోడ్డు మీద నడుస్తే నడవనిస్తారండి ఎవరన్నా ప్రజాప్రతినిధుల్ని? మాట ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత రోడ్డు ఏకపోవటం ఆగుద్దా? గ్రాంట్లు లేవా?
అవన్నీ కూడా ఎందువల్లంటే ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మోదం పడతారు. 175 అంటే 170 సీట్లు రావడం తథ్యం. ఈ యొక్క ఇదిగానే ఇవాళ ఈ యొక్క విజయోత్సవ సభలు చూస్తున్నారు మీరు. జనం కృష్ణా జిల్లా వ్యాప్తంగా 51 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కృష్ణా జిల్లాలో గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 51 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మచిలీపట్నంలో 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. సరిగ్గా 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష నిర్ణీత సమయానికి అరగంట ముందుగానే అభ్యర్థులు కేంద్రాలకు చేరుకున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున వచ్చిన అభ్యర్థులతో పరీక్ష కేంద్రాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మచిలీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరుని నాని చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేరుని నాని చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అచ్చాబా, కార్పొరేటర్లు పల్లి శేఖర్, జోగి చిరంజీవి, వైసీపీ కన్వీనర్లు శీలం బాబ్జీ, చిటికర నాగేశ్వరరావు, మాజీ డిప్యూటీ మేయర్ లంక సూరిబాబు మరియు బి మూర్తులు మాట్లాడారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పేరుని నాని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్న టీడీపీ విమర్శల్ని ఖండించారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన పోర్టు నిర్మాణ పనులు, ఫిషింగ్ హార్బర్ పనులు శరవేగంగా జరుగుతూ ఉండడం, మెడికల్ కాలేజీ ప్రారంభం కావడం వంటివి టీడీపీ నాయకులు జీర్ణించలేకపోతున్నారని వారన్నారు. గత ఎన్నికల ముందు టీడీపీ నాయకులు హడావిడిగా చేసిన శంకుస్థాపనలు, శిలాఫలకాలు ఎమ్మెల్యే పేరుని నాని ప్రజలకు తెలియజేయడం తప్ప అని వారు ప్రశ్నించారు. వైసీపీ హయాంలో మొదలుపెట్టిన ప్రతి అభివృద్ధి పని పూర్తయిందని వారు పేర్కొన్నారు. నాని గారు ఏం చేశారో, ఈ 5 సంవత్సరాల్లో నాని గారు ఏం చేశారో, అంతకు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో మచిలీపట్నం ప్రజలందరికీ తెలుసు. మీరు అంతకుముందు 2000 కోట్ల రూపాయలు మచిలీపట్నానికి అభివృద్ధి చేసి ఉంటే, మచిలీపట్నానికి మీరు ఈ రోజున జరుగుతున్నటువంటి పనులు, ఫోర్టు పనులు ఆ రోజున మీరు చేసి ఉంటే, ఈ రోజున హార్బర్ పనులు జరిగినట్టు, ఫిషింగ్ హార్బర్ పనులు ఆ రోజున మీరు చేసి ఉంటే, మీరు ఇక్కడ మెడికల్ కాలేజీ కట్టినట్టుగా ఆ రోజు మీరు మెడికల్ కాలేజీ కట్టినట్టయితే ఆ రోజు మిమ్మల్ని ఎందుకు ఓడించేవాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి. మచిలీపట్నం ఫోర్టు ఇవాళ వచ్చే సంవత్సరానికి మచిలీపట్నం ఫోర్ట్ రాబోతుంది. అదేవిధంగా ఇవాళ ఫిషింగ్ హార్బర్ కూడా రెడీ అయిపోతుంది. మెడికల్ కాలేజీ కూడా ఓపెన్ అయిపోయింది, క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజున మాట్లాడితే మీరు మాట్లాడండి. ఎందుకంటే మీరు ఒక శాసనసభ్యులు, ఒక మాజీ మంత్రి వర్యులు, మీరు మాట్లాడండి. ఒక నాని గారిని బట్టి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ అవాకులు చవాకులు. నాని గారు మీరు పేలొద్దు, చూసు. నువ్వేంట్రా చెప్పేది అవాకులు చవాకులు అని? నువ్వెవరు చెప్తావు అవాకులు చవాకులు? నువ్వేం చేశావు? నీ మంత్రిగా ఉన్నప్పుడు నీ పక్క నుండి నువ్వేం చేశావు? నీ మంత్రికి ఏం చేశావు నువ్వు? టిట్కో ఇళ్ళు మీరు ఎంతవరకు చేసి వెళ్ళారు? మీరు ఎంత బాకీ పెట్టి వెళ్ళారు? మీరు టిట్కో వాళ్ళకి మీరు 3000 కోట్లు బాకీ పెట్టారు. 3000 కోట్లు ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, నాని గారు ఇప్పించారు. కొంతమంది తెలుగుదేశం వారు అబ్కారీ మాటలు మాట్లాడుతున్నారు. దొంగ పట్టాలంట. అసలు పట్టాలంటే ఏంటో తెలుసా మీకు? పట్టాలు ఎలా ఇస్తారనేది తెలుసా? ఏమీ తెలీదు. నేను చెప్తా వినండి. మా ప్రజలకు తెలుసు, మీకు తెలీదు. ప్రజలకు పట్టా ఇవ్వాలంటే ప్రదేశాన్ని ఎంత అయితే కావాలో అంత రైతుల దగ్గర నుంచో, అక్కడ ఉన్నటువంటి ప్రజల దగ్గర నుంచో, భూస్వాముల దగ్గర నుంచో తీసుకొని వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి రేట్ ఇచ్చి దాన్ని ల్యాండ్ కన్వర్షన్ చేసి హౌస్ సైట్ వేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కలిగే విధంగా పార్కులకి, రోడ్లకి, ట్రైన్లకి విడిచి ఆ విధంగా ర్యాండమైజేషన్ చెప్పి పట్టా ఇచ్చి, ఇటువంటి పట్టాలు మీరు చూపించినట్టు ఈ పట్టాలు కాదు, ఫేక్ పట్టాలు కాదు, నిజమైన పట్టాలు ఇవి చూడండి. పేరు మీద పెట్టి ఫ్లాట్ నెంబర్ ఇచ్చి ఇవ్వండి. ఎంఆర్ఓ సంతకం పెట్టి సీలు ముద్ర వేసి అదులు పెట్టి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లబ్ధిదారులకి కట్టుకోవడానికి తిరిగి కట్టని సబ్సిడీ అమౌంట్ ఏర్పాటు చేసి వాళ్ళు కట్టుకుంటుంటే తర్వాత ప్రక్రియ ఈ విధంగా మీరు ఏదైతే భూస్వాములు పేదల దగ్గర కొట్టేసిన భూములు ఎలాగైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఆ పద్ధతిలో ఈ పేదవాడికి కూడా తన సొంత పేరు మీద ఆస్తి ఎలాగైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఆ విధంగా రిజిస్ట్రేషన్ ప్రతి సచివాలయం అడ్మిన్కి సబ్ రిజిస్ట్రార్ అధికారం ఇచ్చి మా గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్
ఈ విధంగా రిజిస్ట్రేషను అంటే డాక్యుమెంటు విట్నెస్లతో సహా డాక్యుమెంట్లు కూడా ఇచ్చి డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చి 2019 నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మచిలీపట్నంలో పేర్ని నాని గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా అనేక వేల కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తుంటే అది వారవలేక మీరు జనాలకి ఏమి చెప్పుకోలేక తగుదనమ్మా అంటే మళ్ళీ ఇంకో నెల 15 రోజులు ఎలక్షన్ ఉండగా మళ్ళీ బయలుదేరారు. మీరేమి చేయలేదు, బందరికి అభివృద్ధి అంతా మేమే చేసాం, అంత తెచ్చాం ఇంత తెచ్చారు. మీరు ఏం తెచ్చారు? ఒక నోటిఫికేషన్ వచ్చే ముందు ఒక వారం రోజులు 10 రోజుల ముందు ఒక డొక్కు మిషన్ ఒకటి వేసుకొచ్చి పోర్టు తెచ్చేసాము అని శంకుస్థాపనలు తెచ్చి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇది బందరు ప్రజలకు తెలియలేదా? మీరు ఖర్చు చేసిన కోట్లు తెలుసు, మీరు వేసిన శిలాఫలకాలు కూడా ఎలా ఉన్నాయో కూడా తెలుసు. ఈరోజు మచిలీపట్నం చరిత్రలో కనివిని ఎరగని విధంగా గతంలో ఏ నాడు కూడా జరగనటువంటి అభివృద్ధి ఫోర్టు 5,000 చిల్లర కోట్ల రూపాయలతో నాని గారు తెచ్చి పనులు జరుగుతున్నాయి. మీకులాగా శంకుస్థాపనలు కాదు, మా నాయకుడు చేపించింది జగన్మోహన్ రెడ్డి గారితో పోర్టు పనుల్ని ప్రారంభించారు. అలాగే ఫిషింగ్ హార్బర్ కూడా దాదాపుగా పూర్తయి వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి వచ్చింది. మెడికల్ కాలేజీ మీ కళ్ళు పెట్టుకుని చూడలేదా మీరు? అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో అవతార్ మెహర్ బాబా జయంతి ఘనంగా నిర్వహించారు. అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో అవతార్ మెహర్ బాబా జయంతి ఘనంగా నిర్వహించారు. సర్కార్ తోటలోని వాసవి వృద్ధాశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవతార్ మెహర్ బాబా చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మెహర్ బాబా పరమపదించిన తన పరమార్థ ప్రభను నిరంతరం ప్రసరింపజేస్తున్నారన్నారు. ఆయన ఆశయాలు అనుసరణీయమన్నారు. గణేష్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వృద్ధులకు కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ ఫీర్, సయ్యద్ భాజీ, నితిన్, షేరాలి, విజయ్ కుమారి, కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు. మహిమానిత్వ ఆధ్యాత్మిక గురువులు శ్రీ అవతార్ మెహర్ బాబా 25 ఫిబ్రవరి 1894లో పూనా నగరంలో షహరే యజ్దే ముందేగర్ ఇరానీ శ్రీ నిభాను దంపతులకు జన్మించారు. 9 ఫిబ్రవరి 1954న తన అవతార ప్రకటన చేసినారు. సర్వభూతములందు పరమాత్మ ఒక్కడేనని ఉద్బోధించారు. ప్రపంచంలోని అనేక మతాలు అల్లా సర్వేశ్వరుని దైవాన్ని చేరుటకు అనేక మార్గాలు అని ఉద్బోధించారు. మనిషి స్వార్థమనే భూతాన్ని తరిమికొట్టి తన తోటివానికి ఆదుకోవాలని మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు. ఆయన తన విశ్వ సందేశంలో నేను శబ్దజ్ఞానమిచ్చుటకు ఉపదేశములిచ్చుటకు రాలేదు, ఆత్మ ప్రబోధము కలిగించుటకు వచ్చి తిని అని అన్నారు. ఉపాసిని మహారాజు హజరత్ బాబా జాన్ వలన తనకు భగవత్ సాక్షాత్కారము కలిగిందన్నారు. ఉపాసిని మహారాజు సుప్రసిద్ధ 5 సద్గురువులలో ఒకరని అన్నారు. బాబావారి అనుతాప ప్రార్థన ఓం పరబ్రహ్మ పరమాత్మ యాజిదాన్ లా ఇలాహా ఇల్లాహి ఇల్లల్లా. సర్వ మతాలు సంగమించే సాగరంలో దీపస్తంభమై వెలిగారు. తను గతించిన తన పారమార్థిక ప్రభను ప్రసరింపజేస్తూనే ఉన్నారు. హైందవ ధర్మంలోనే కాదు, ఇస్లాం, క్రైస్తవ తదితర ధర్మాల సత్యాన్ని గ్రహించారు. అవతార్ మెహర్ బాబా వారి సందేశాలు పాటించి ఇహపరలోకాలలో ముక్తి పెడన ఎమ్మెల్యే సీటు జనసేనకి కేటాయించకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు పార్టీ జిల్లా అధ్యక్షుని దిష్టి బొమ్మను దగ్ధం చేసిన ఘటన బల్లిపర్రులో చోటు చేసుకుంది. పెడన ఎమ్మెల్యే సీటు జనసేనకి కేటాయించకపోవడంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెడన మండల పరిధిలోని బల్లిపర్రు గ్రామంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ముందు నుండి పోరాడింది జనసేన అని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మెజారిటీ సామాజిక వర్గాన్ని విస్మరించడం సమంజసం కాదన్నారు. టీడీపీ జనసేన అధినేతలు పెడన సీటుపై పునర్ ఆలోచించి సీటు జనసేనకి కేటాయించాలని, లేదంటే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశం అనంతరం నాయకులు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సమ్మెట బాబు, దాసరి సత్యనారాయణ, బత్తిన హరిరాం, ఊస వెంకయ్య, కనపర్తి వెంకన్న, నవీన్, కృష్ణ, శ్రీరామ్, సంతోష్, కొనసాని నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు లేదని అడుగుతున్నాను. ఇవాళ అనేకమైన ఇబ్బందులు పడతా ఉన్నాం. మరి ఇవాళ ఈ 3 పార్టీలు కూడా ఆ బలమైన సామాజిక వర్గాన్ని ఎందుకు పరిగణలో తీసుకోవాలో 3 పార్టీలు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అదేవిధంగా రైతులు కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతుల ఇబ్బందులు ఏమైనా ఏ రోజైనా ఏ పార్టీ అయినా పట్టించుకుందా? మేము రైతు ఇబ్బందులు పట్టించుకున్నాం. ఇవాళ కార్మికులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఇవాళ చేనేత కార్మికులకు నూలు లేని పరిస్థితి. నూలు ఎలాగలాగో వచ్చి ఒక చీర నేస్తే కొనలేని దిక్కుతోచిన స్థితిలో ఇవాళ చేనేత పరిశ్రమ ఉంది. చేనేత పరిశ్రమ గురించి స్పందించింది జనసేన పార్టీ, మడాడుల గురించి స్పందించింది జనసేన పార్టీ, మిగతా సామాజిక వర్గాలు అందరికీ స్పందించింది జనసేన పార్టీ. మేము బీసీ సామాజిక వర్గాన్ని తప్పు చేయట్లేదు, గౌడు కులాన్ని ప్రేమిస్తున్నాం, గౌడు సోదరులు కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళకి సీట్ రావాలి. కానీ 15 సంవత్సరాలుగా ఒక సామాజిక వర్గాన్ని అణిచివేత గురి చేసి ఒక సామాజిక వర్గానికే మీరు పెద్దపేట వేయడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇవాళ ఏదైతే బలమైన సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గానికి ప్రతినిధిగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఏదైతే మా ఎస్సీ ఎస్టీ సోదరులు ఉన్నారో వాళ్ళ ప్రతినిధిగా మేము మాట్లాడుతూ ఉన్నాం. దేవంగ సోదరులు ఉన్నారు, వాళ్ళ ప్రతినిధిగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ అగ్నికుల క్షత్రియులు ఉన్నారు, వాళ్ళ ప్రతినిధిగా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇంతమంది ఇన్ని సామాజిక వర్గాలు ఉన్న పెడ నియోజకవర్గంలో ఏ సమస్య మీద పోరాడిని ఎప్పుడు బయటకు రాని వ్యక్తులకి వాళ్ళ సీట్ ఇచ్చి మీరు పెద్దపేట వేస్తే చెప్పలేరుగా. చెప్పాలి. మండల అధ్యక్షులు కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశిస్తున్న బాబు గారికో సత్యం గారికో మాకో జిల్లా జనరల్ సెక్రటరీ స్థాయిలో గూడూరు మండలం నుంచి క్రియాశీలకంగా ఉన్నాం. మేము బంధుత్వాలు ఉన్నాయి పార్టీ నాయకులతో, తెలుగుదేశం పార్టీ నాయకులతో. మాకు కనీసం ఒక ఫోన్ చేసి రేపు ఈ కార్యక్రమం చేస్తున్నామండి మీరు రండి అని ఎందుకు చెప్పలేకపోయారు? కేవలం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీన్స్ నాట్ ఎన్ ఇన్ఛార్జ్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనే వర్డ్ ఆ పదవి వచ్చిన దగ్గర నుంచి మా జన సైనికులందరి దృష్టిలో పెడిగ్రీ తినే కుక్కపిల్ల మాదిరి కాళికృష్ణ ప్రసాద్ గారు వెనకాల అతను ఒక్కడే తిరుగుతూ పార్టీకి కారుకి జెండా కట్టుకుని అతను ఒక్కడే తిరగడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని మేమందరం గట్టిగా నమ్ముతున్నాం. పంచకర్ల సురేష్ ఎవరిని కలుపుకొని పోలేదు. పంచకర్ల సురేష్ కూడా ఎవరిని కలుపుకొని పోలేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. పెడన టౌన్లో సమన్వయ కమిటీ సమావేశం 2 పార్టీల తరఫున చెప్పినప్పుడు బొరగడ్డ వేదవాసి గారిని పిలవలేదని తెలుగుదేశం పార్టీలో వాళ్ళు అడిగారు. జనసేన పార్టీలో కొంతమంది అసంతృప్తితో సురేష్ గారి మీద దుర్భాషలాడుతూ కుర్చీలు ఇసిరి గలాట చేశారు. పార్టీ అధిష్టానానికి ఈ విషయం వెళ్ళింది. కేసులు పెట్టండి, ఎవరైతే అలా దురుసుగా ప్రవర్తించారో మీరు సిన్సియర్గా యాక్షన్ తీసుకోండి అని చెప్పి పార్టీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కృతజ్ఞత తెలిపారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కృతజ్ఞత తెలిపారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీ జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయన్నారు. మచిలీపట్నంలో డ్రైనేజ్ సమస్య, గ్రామీణ ప్రాంతంలో మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. పోర్టుని 2 ఏళ్లలో పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి రహదారులు విస్తరిస్తామని కొల్లు రవీంద్ర తెలిపారు. పేద వర్గాలకు 2 సెంట్ల చొప్పున నివేశన స్థలాలు ఇస్తామని, G+3 గృహాలు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. 2024 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, జనసేన అభ్యర్థుల లిస్టుని నిన్న మాఘ పౌర్ణమి సందర్భంగా ఉదయం 11 చిల్లరకి మరి విడుదల చేయడం జరిగింది. 94 తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అలాగే 5 జనసేన అభ్యర్థుల్ని ప్రకటించి మరి పెద్ద ఎత్తున, ఎందుకంటే గతంలో 50 రోజుల ముందు ఎన్నికల ముందు ప్రకటించడం అనేది తొలిసారి. ఒకేసారి 94 మంది అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించడం కూడా ఇది తొలిసారి. చాలా క్షుణ్ణంగా, ఎందుకంటే దాదాపు 2-3 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దాని మీద కసరత్తు చేసి ప్రజల అభిప్రాయాలు అలాగే అక్కడ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్ కానీ అన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఎలాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారో, ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించడానికి నిజమైనటువంటి లీడర్షిప్ ఇవ్వాలనే ఉద్దేశంతో అటు సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేస్తూ అలాగే అన్ని వర్గాలకి ప్రాధాన్యత కల్పిస్తూ విద్యావంతులను కూడా దీంట్లో భాగస్వాములు చేసి మరి నిన్న ప్రకటించడం అనేది చాలా శుభపరిణామం. మరి మిగిలినవి కూడా త్వరలోనే ప్రకటిస్తామని అటు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. పొత్తులో భాగంగా 24 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ అరాచక ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి ఓట్ల షేరింగ్ ఎక్కడా కూడా జరగకూడదు, ఓట్లు అటు ఇటు స్ప్లిట్ కాకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. దానికోసం ఆయన కూడా పెద్ద మనసుతో ముందుకు వచ్చి 24 సీట్లు ఇచ్చిన 3 పార్లమెంట్ స్థానాలకు కూడా ఆయన
మరి ముందుకు రావడం అనేది చాలా శుభపరిణామం. ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి మరి నాకు పోటీ చేసే అవకాశం కల్పించినందుకు మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాగాయలంక గ్రామంలో పోతురాజు వార్షిక జాతర మహోత్సవం కోలాహలంగా జరిగింది. నాగాయలంక బోసుబొమ్మ సెంటర్లో కొలువైన శ్రీ పోతురాజు స్వామివారి వార్షిక జాతర మహోత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తమ మొక్కులు చెల్లించుకుంటూ దర్శనం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి 2 వైపులా భక్తులకు అన్న సంతర్పణ ఏర్పాటు చేశారు. గడ్డిపాటి చిన్న వెంకటేశ్వరరావు హైదరాబాద్ చిన్న వితరణతో ఆలయ ప్రాంగణంలో 50 మంది వృద్ధులకు ఆయన స్వయంగా చీరలు, పంచలు అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. వాసవి క్లబ్ సేవ కార్యక్రమాల్లో భాగంగా వాసవి వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రామచంద్రన్, జిల్లా గవర్నర్ కొత్త గణేష్ ఆదేశానుసారం శ్రీపాద ఫంక్షన్ హాల్లో రీజియన్ 6లోని జోన్ 1 అయిన జల్లూరి దివ్యశ్రీ, జోన్ 2 అయిన జోన్ అన్నం అశోక్ ఇద్దరు కలిసి జోన్ మీట్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐపీసీ ఎండూరి సురేష్, తునుగుంట్ల రంగనాయకులు, శ్రీ కాకోలపు రేణుక, రాణి, వేముల శిరీష మరియు వాసవి క్లబ్ వాసవి వనిత, వాసవి కపుల్స్, వాసవి క్లబ్ చల్లపల్లి వాసవి కపుల్స్ కోడూరు పిఎస్టీలు పాల్గొన్నారు. అనంతరం వాసవి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం జరిపారు. సేవా కార్యక్రమం చేయాలనే సంకల్పంతో భోజన సదుపాయం ఈ రోజున మన జోన్ చైర్పర్సన్స్ ఏర్పాటు చేశారు. అశోక్ గారు, దివ్య గారు ఇక్కడ. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన వాసవి వృద్ధాశ్రమం చైర్మన్ గారైనటువంటి మన తాడేపల్లి మల్లికార్జునరావు గారు, దాని జనరల్ సెక్రటరీ మన ఉడత్తు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ రోజున కార్యక్రమం జరుగుతోంది. వారికి కూడా మా కార్యక్రమానికి వచ్చినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా వాసవి క్లబ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మచిలీపట్నంలో ముందుకెళ్తాయని చెప్పేసి వాళ్ళ జోన్లో ఏంటి, రీజన్లో ఏంటి, ఏ కార్యక్రమాలైనా సరే మేము ఉన్నాం వాసవి క్లబ్స్ అని చెప్పేసి చేస్తూ ముందుకెళ్తున్నాము. అలాగే వచ్చే నెల 5వ తారీఖు మహిళా దినోత్సవం చేస్తున్నాము. దానికి కూడా అందరి సహకారం కావాలని చెప్పేసి సిటీ క్లబ్ ద్వారా చెప్తున్నాము. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశం ఉపయోగించుకోండి. వాసవి క్లబ్ మచిలీపట్నం, వాసవి వనిత క్లబ్ మచిలీపట్నం, వాసవి కపుల్స్ క్లబ్ మచిలీపట్నం మరియు వాసవి క్లబ్ చల్లపల్లి, వాసవి కోడూరు కపుల్స్ వారు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొని ఈ వాసవి వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వారందరూ కూడా పిహెచ్టీలు, ఈ క్లబ్లు అందరూ కూడా వచ్చినారు. ఈ సేవా కార్యక్రమం ఈ రోజున ఇక్కడ చేసుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి వారితో సేవా కార్యక్రమంలో పాల్గొని భాగంగా పంచుకున్నాము. వృద్ధులకు మేము చెప్పేది ఒకటే విన్నపం. ఈ వృద్ధాశ్రమం నడపడానికి తాడేపల్లి మల్లికార్జునరావు గారు, ఉడత శ్రీనివాస్ గారు, ఎండూరు విశ్వేశ్వరరావు గారు వాళ్ళు ఎంతో సేవా కార్యక్రమంలో వాళ్ళ ఇంటి పనులు, వ్యాపార పనులు, ఎన్నో మంచి పనులు అని చేసుకుని అవన్నీ ఆపుకుని ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పాల్గొని ఇవాళ